మహబూబ్ నగర్లో వర్షానికి సంబంధించి తాజా పరిస్థితిని మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గోవర్ధన్ మహబూబ్ నగర్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా వీధులన్నీ కూడా సంద్రాన్ని తలపించాయని చెప్పవచ్చు. కలెక్టరేట్ వద్ద కూడా భారీగా నీరు నిలిచి రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు పూర్తి ఇబ్బందులు కలిగింది. ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణంలోని పలు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనము శివశక్తి నగర్లో ఉన్నాం. శివశక్తి నగర్లో పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ఇక్కడ ప్రజలు స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ అంటే ఇళ్లలోకి అంటే అక్కడ అలుగు నుంచి నీరు ఇళ్లలోకి చేరడం వల్ల మొత్తం సామాన్ అంతా కూడా సామాగ్రి ఇళ్లలో సామాగ్రి అంతా కూడా నీళ్ళలో తడిచిపోయింది. ప్రస్తుతం చూస్తున్నాం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటివరకు కూడా ఈ సహాయక చర్యలు కానీ ఇక్కడ ఏం కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ పెద్ద చెరువు సమీపంలో ఉండడంతో పెద్ద చెరువు నిండి ఈ అలుగు ఇక్కడికి వస్తుంది. అయితే గతంలో ఈ అలుగు అనేది వేరే పక్కన వీధిలో ఉండేది. కానీ ఇప్పుడు అది ఇటు మళ్లించడంతో నీళ్ళని ఇక్కడికి వచ్చేసాయి. అంటే మధ్యలో అక్రమ కట్టడాలు కట్టడం వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం శివశక్తి నగర్తో పాటు బండ్లగేరి, వేపూరుగేరి, ఎర్రమన్నగుట్ట, పాతగుట్ట తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. ఉదయం 5:30 గంటల నుంచి 7:30 వరకు భారీ వర్షం కురిసింది. 2 గంటల పాటు ఏకదాటిగా కురిసిన వర్షానికి పాలమూరు పట్టణం అంతా జలసంద్రమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రధాన రహదారుల వెంబడి అసలు వాహనాలు కూడా నడవలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఒక చిన్నపాటి సముద్రాన్ని తలపిస్తోంది ఇక్కడ పరిస్థితి చూస్తే ఈ శివశక్తి నగర్లో. ఇక్కడ స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అధికారులకు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వారు కొంతమంది మనతో ఉన్నారు. అమ్మ, ఇక్కడ ఈ నీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇక్కడ పొద్దుగాల 5 గంటల నుంచి సార్, 5 గంటల నుంచి ఇక్కడనే ఉన్నాయి సార్. నీళ్ళు ఇక్కడ ఉండే ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు సార్. మమ్మల్ని మా చిన్న పిల్లలు ఏడ్చుతుండడు సార్ బయటికి వెళ్ళకుండా. ఇక్కడ ఎక్కడనో అక్కడ చెరువు ఉన్నదంట. ఆ చెరువు నీళ్ళన్నీ ఇక్కడ ఇంట్లోకి వచ్చినాయి సార్. మాకైతే మొత్తం నీళ్ళు అయితే ఇంట్లో ఉన్నాయి. బియ్యము, జొన్నలు అన్నీ తడిచిపోయినాయి. కూర్చోనికే కూడా జాగలేదు సార్. మాకైతే కూర్చోనికే జాగలేదు, ఉండనికే జాగలేదు. బయట వచ్చి నిలబడ్డాం సార్ అందరం. మేము ఏమనకుండా బయటకు వచ్చి నిలబడ్డాం. మేమైతే ఎవరు అడిగేటోళ్ళు లేరు సార్ మమ్మల్ని ఇక్కడ. అంటే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురైందా మీకు? ఎప్పుడు లేదు సార్. 30 ఏండ్ల నుంచి ఇక్కడ ఉన్నాను సార్. ఎప్పుడు కాలేదు సార్. ఫస్ట్ సారి సార్ ఇక్కడ వచ్చినాయి నీళ్ళు. ఎప్పుడు కాలే మాకు ఇక్కడైతే నీళ్ళు. ఇక్కడ ఇంతగానం ఎవరు పట్టించుకోలేదు సార్ ఇంతవరకు. మాకైతే కష్టం అవుతుంది సార్. చాలా ఇబ్బందిలో పడుతుంటాం మేమైతే ఇక్కడ. అంటే మీకు ఇప్పుడు మీ ఇంట్లో ఎక్కడి వరకు వచ్చినాయి నీళ్ళు? సగం ఇంట్లో వరకు వచ్చినాయి సార్. మాకైతే నీళ్ళు సగం లోపల వరకు వచ్చినాయి నీళ్ళు. అయితే ఇక్కడ నుంచి లోపల వరకు పూరా నీళ్ళే ఉండే సార్. మాకైతే బయట నిలబడ్డాం. ఎవరు అడిగేటోళ్ళు లేరు సార్ మాకు ఇక్కడైతే. మీ పరిస్థితి? మా పరిస్థితి సార్, మాకు ఉదయం 6 గంటల నుంచి 5 గంటల నుంచి వర్షం స్టార్ట్ అయింది సార్. ఇక్కడ ఫస్ట్ అలుగు అక్కడ ఉండేది సార్. మాది అక్కడ 20 మీటర్లు ఉండేది అలుగు. మాకు అక్కడ వెళ్ళేది వాటరు. ఆ 20 మీటర్లు వాగు ఉండేది. అది ఫస్ట్ వాగు అక్కడ నుంచి ఈ వాటర్ ఆ వాగుకు వెళ్ళేది సార్ ఇక్కడ. ఇప్పుడు అది వాగు మీటర్ కట్టడం వల్ల అక్కడ వాటర్ పట్టక ఇక్కడ మాకు జామ్ అయ్యే వాటర్ ఇక్కడ వస్తుంది సార్. మాకు ఇళ్ళకు వాటర్ వచ్చేసి మేము ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్. ఇక్కడ మేము గుడిసెలు వేసుకొని ఉన్నాం సార్. అప్పుడు ఇక్కడ కాలనీ లేదు, ఏం లేదు సార్. ఇక్కడ మాకు పుట్టుకతో మేము ఇక్కడ రైతులం సార్. మేము ఇక్కడ పంటలు పండించేది సార్. మేము ఇక్కడ పంటలు పండించేది ఈ కాలనీ మొత్తము మేము అప్పుడు రైతులము, పంటలు వ్యవసాయం చేసేది. ఇంకా మాకు ఇప్పుడు ఈ ప్రాబ్లాలు జరిగినాయి సార్. మా ఇళ్ళల్లో సగం నీళ్ళు వచ్చినాయి. మొత్తం పిండి గిండి మాకు చిన్నికి లేక కూసున్నికి లేక బయట రోడ్డు మీద ఉన్నాం సార్. మేము బీద వాళ్ళం సార్. పెద్దవాళ్ళతో పోతే మమ్మల్ని ఏమంటున్నారు సార్, ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం మీకు పనులు. మాకు ఇక్కడ రోడ్లు లేవు సార్. మాకు ఇక్కడ రోడ్లు లేవు. అంటే దీని గురించి ఎప్పుడన్నా మీరు అధికారులు కానీ అటు నాయకులు కానీ చెప్పినారు? మేము దీని గురించి చెప్పినాం సార్. చెప్తే చేస్తాం అన్నారు సార్. వాళ్ళ పెద్దోళ్ళ దగ్గరకు పోయి మేము బీదోళ్ళం పోయి మాట్లాడితే ఇవాళ అవుతుంది, రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది అని మాకు ఇదే చెప్పడం కానీ చేసుడు లేదు సార్. మాకు చేసుడు లేదు సార్. మాకు ఇది ఇక్కడ పాలమూరు పరిస్థితి. ముఖ్యంగా పాలమూరులో ఉదయం ఉరుములు మెరుపులతో పాటు భారీ వర్షం కురిసింది. దాదాపు ఎన్నడూ లేనంత రీతిలో ప్రధాన పట్టణాలన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం చూస్తున్నాం శివశక్తి నగర్లోనే ఈ పరిస్థితి కనిపిస్తుంది. అటు మిగతా ప్రాంతాల్లోనూ కూడా ఇదే పరిస్థితి ఉంది. అటు ఎర్రమన్నగుట్ట, పాతగుట్ట తదితర ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. మరోవైపు అటు పాత ఇల్లు లాంటివి ఈ వర్షం ధాటికి కూలిపోయాయి. అయినా కూడా సహాయక చర్యలు కనిపించడం లేదు. కలెక్టరేట్ గోడ కూలి రహదారి మొత్తం అక్కడే జలసంద్రం అయిపోయింది. గోడ కూడా కూలడం వల్ల నీరంతా పెద్ద ఎత్తున నిలిచిపోయింది. దాన్ని పొక్లైన్తో తొలగించారు.
అంటే చిన్న చిన్న సహాయక చర్యలు చేయడం తప్ప ఇళ్లలోకి నీరు వచ్చిన విషయాలను కూడా ఇంతవరకు పురపాలక సంఘం అధికారులు కూడా పట్టించుకోలేదు. ప్రజలు తీవ్ర ఆవేదన భరితంగా ఉన్నారు. ఎందుకంటే ఇళ్లలోకి నీరు చేరడం, సామాగ్రి మొత్తం మునిగిపోవడంతో వారు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు వచ్చి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.